కర్ణాటక అండ్ తెలంగాణ కలిసి ఒక కామన్ పాయింట్. ఈ వాటర్ ఇది దాటి వచ్చేసి ఇది కర్ణాటక, ఇక్కడ సైడ్ వచ్చేసి తెలంగాణ. సో ఇది మంజీరా వాటర్ ఫ్లోయింగ్, షేరింగ్ ఎట్లుందా? సూపర్ ఉంది. నాకైతే ఇక్కడ చూస్తే నీళ్ళలోనే ఫుల్ భయం వేసింది. చూసారా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వ్యూ చూపించాలని. ఫైనల్గా అయితే డెస్టినేషన్కి వచ్చేసాము. జస్ట్ వాటర్ మాత్రమే మధ్యలో ఉంది. ఒక సైడ్ పుట్టినిల్లు, ఇంకో సైడ్ మెట్టినిల్లు. ఇప్పుడు మేము మా డాడీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అంటే మా డాడీ ఒక పర్టికులర్ ఏజ్ వరకే అక్కడ ఉండే, దాని తర్వాత హైదరాబాద్కి వచ్చేసారనమాట. బట్ ఓవర్ అండ్ ఆల్ అది తెలంగాణలోనే ఉంది. సో బార్డర్స్లో ఉండడం వల్ల మేము కన్నడ ఇంకా తెలుగు అనేది మాట్లాడతాము. అబ్బా, మా బాబు చూడండి ఎలా ఎగురుతున్నాయో, హెయిర్స్ మూవీలో షూట్ చేసినట్టే ఎగురుతున్నాయి కదా, భలే కనిపిస్తున్నాడు ముద్దుగా. సో ఫైనల్లీ మేమైతే ఊరికి రీచ్ అయ్యాము. మా డాడీ హైదరాబాద్కి రావడం వల్ల ఇక్కడ ఇల్లు ఏం చక్కగా కట్టుకోలేదు, జస్ట్ పేరుకే ఉందన్నమాట. మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఇల్లులు బాగుంటాయి, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఊరు పేరు కారముంగి. ఇంకా మా తమ్ముడు లడ్డు తమ్ముడు స్టార్టింగ్లో చూపించలే కానీ ఇగో ఇదే ఇల్లు. చిక్కు చీచీష్ అందరిని చూసి భయపడుతుంది ఎందుకో. ముద్దు బేబీ, ఇది ఇక్కడ ముద్దు బేబీ. వీళ్ళ మమ్మీస్ ఎక్కడున్నాయిరా? ఎడికి? ఓహో, చేనిపోయినా అంట. మమ్మల్ని తినసారు బాయ్. గో మేకలు, ఈ రెండేనా మేకలు మన దగ్గర? ఏడున్నాయి? ఓ వా, కరెక్ట్. అవి చూడు ఎంత ముద్దుకు తింటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా డాడీ వాళ్ళ ఊరు. సో ఇంకా మా డాడీ వాళ్ళ ఇల్లు అటు సైడ్ ఉంది, మొత్తం పడిపోయిన ఇల్లు ఉంది. సో చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళినాక. మొత్తం బ్లాగ్ అయితే చేయలేను, నా దగ్గర స్పేస్ లేదు ఫోన్లో. అప్లోడ్ చేసి డిలీట్ చేద్దామంటే ఇంటర్నెట్ లేదు, ఉన్నా ఫాస్ట్ కూరకట్లేదు, నా ఫోన్లోనే ప్రాబ్లం ఉంది. కొట్టు చిన్న బ్యాట్లు ఇవ్వాలి, చిన్న పిల్లలు కాదు వాళ్ళ దగ్గర, అన్ని పెద్ద బ్యాట్లే. అరే పెండరా బతికిపోయినా నేను ఊరికి. పొట్టి తమ్ముడు నీకు బరాలదు, నేను సైకిల్ మీద కూడలా సైకిల్ మీద తీసుకోతా అంటే ఏడా వాష్రూమ్ అంటుంది మీ మమ్మీకి ఇల్లు కట్టారల్లా. ఈ ఊర్లో వాష్రూమ్స్ లేవు ఎవరి దగ్గర కూడా, డబ్బలు పట్టుకొని పొద్దున నేచర్ ఈస్ కాలింగ్ అని వెళ్ళిపోతారు. సో ఒకప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళం ఊరికి. సో అదొకటే చిన్న ప్రాబ్లం పాయింట్, లేదంటే అంత బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఊరికి వచ్చినప్పుడల్లా. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అసలు వాటర్ ఇష్యూస్ ఎంత ఘోరంగా ఉండేదంటే, ఏమైనా ఫంక్షన్స్ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. సో ఎక్కువ మాకు బాబాయిలు ఎక్కువ ఉన్నారు, ఇంకా వాళ్ళ సిస్టర్స్ అంటే అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఎక్కువ మేము ఊరికి వచ్చేవాళ్ళము. వచ్చినప్పుడల్లా మాకు వాటరే ఉండేవి కాదు. దానికోసం మేము అందరు ఎంత కజిన్స్ ఉన్నామో అందరం కలిసి చిన్నగా ఉన్నాం కదా, ఇంకా బిందెలు పట్టుకొని బావి దగ్గర ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి వాటర్ పట్టుకొని ఇంకా ఒక్కొక్కరు అందుకుంటా చిన్న అయినంత వరకు కెపాసిటీ బట్టి మేము వాటర్ అయితే మోసుకొని వచ్చేవాళ్ళము. ఇంకా బట్టలు ఉతకాలన్నా కూడా ఇక్కడ కుదిరేది కాదు, బికాజ్ వాటరే ఉండేవి కాదు. సో చిన్నగా ఇలా చెరువులు ఉంటాయి కదా, అటు సైడ్ వెళ్ళి మొత్తం మూట కట్టుకొని ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళని ఎవరైనా ఒకరిని తీసుకెళ్తుండే. మా అక్క ఉతికేదనమాట, మేము అన్నీ ఆరబెట్టే వాళ్ళము. అట్లా మా అత్తయ్య వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం చిల్లర్ ఏమంటారు కిడ్స్ గ్యాంగ్, వాళ్ళందరూ కలిసి ఇంకా వెళ్ళే వాళ్ళము. మీకు స్టార్టింగ్లో ఏదైతే మంజీరా వాటర్ చూపించాను కదా, ఆ వాటర్ అనేది ఫ్లో అయ్యి మా చేను వరకు వస్తుంది. సో చెరువుకి దగ్గరే ఉంది మా చేను. బట్ ఒక 1/2 ఎకర్ వరకు అనుకుంటా ఇలా రెయినీ సీజన్లో మొత్తం మునిగిపోతాయి. పంటలు కూడా మ్యాక్సిమం 1 ఎకర్ వరకు మునిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాస్ చెరువు దగ్గర ఉండడం వల్ల. ఇక్కడ మొత్తం నల్ల మట్టి ఉంటుంది కదా. సో చేన్లలో అయితే ఎక్కువ జొన్నలు వేస్తారు, తొగర్లు వేస్తారు, పెసర్లు వేస్తారు, ఇంకా బుడ్డ శనగలు వేస్తారు, ఇంకా అంతే, ఆల్మోస్ట్ ఇవే ఎక్కువ పండుతాయి అన్నమాట. అండ్ అవి కాకుండా రేగి పళ్ళు కూడా లిమిటెడ్గానే ఉన్నాయి, మామిడి చెట్లు కూడా ఏం ఎక్కువ లేవు మా ఊర్లో. చిన్న పీస్ బఠానీ ఉంటాయి కదా, అవి కూడా వేస్తారు. ఇంకా సన్ఫ్లవర్స్ కూడా వేస్తారు. నేను ఒకప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ సన్ఫ్లవర్సే చూసేదాన్ని. మా తమ్ముడు వాళ్ళ హౌస్లో ఫిషెస్ మెయింటైన్ చేస్తారు, ఫిష్ని పెంచుకుంటుర్రు కానీ మాకు ఫిష్లు కనిపించట్లే. ఒక ఫిష్ ఉంది దీంట్లో, కనిపించట్లేదు కదా, అట్లా కనిపిస్తుంది.
చేన్కి వెళ్తే అక్కడ దగ్గర చెరువు ఉంది కాబట్టి అక్కడ ఫిషింగ్ చేసుకొని అక్కడే ఫిష్ కాల్చుకొని తినేసి రావచ్చు. సో సేమ్ థింగ్ మా చెల్లి వాళ్ళు నెక్స్ట్ డే చేసిర్రు, ఎందుకంటే మేము వచ్చేసినాం కదా, మాకు పనులు ఉండే. సో ఇది మా ఊరు, ఇది మా డాడీ వాళ్ళ ఇల్లు, ఇదే ఇల్లు పాతకాలం ఇల్లు. ఈడ కూడా ఉన్నాయి అట్లాంటి ఇల్లులు. మేము ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాం మమ్మీని చూడడానికి. మా జేజమ్మ వయసు అయిపోయింది కదా, కొంచెం ఇరిటేట్ అయిపోతుంది. సో గుర్తుపడుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం మేము. లెట్స్ సీ. మా మమ్మీకి అత్తయ్య వాళ్ళ ఊరు కూడా ఇదే, అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. సో అమ్మమ్మ ఊరికే మా మమ్మీకి పెళ్లి చేసి పంపించారు. వయసు ఎక్కువైంది కదా, సో తొందరగా గుర్తుపట్టదు, కొంచెం బ్లాంక్ అవుతుంది. మా జేజమ్మ ఒక 100 years దగ్గరకు ఉంటుంది, 100+ అయితే కాదనుకుంటా. మేబీ ఇంత స్ట్రాంగ్గా నడవడము, ఇంత యాక్టివ్ ఉండడం అంత సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఈమెకి 5 పిల్లలు. ఫస్ట్ మా అమ్మమ్మ, దాని తర్వాత 3 అబ్బాయిలు, దాని తర్వాత ఒక అమ్మాయి అనమాట. సో మా అమ్మమ్మ మా మమ్మీకి డెలివరీ ఇచ్చే టైంలో మా జేజమ్మ కూడా వాళ్ళ లాస్ట్ కూతురికి కాన్పుకుండే అనమాట. సో ఇద్దరు ఒకేసారి డెలివరీకి అయితే ఉండే. ఇప్పుడు పెళ్ళిళ్ళు తొందరగా అయినాయని అట్లుండేమో, ఇప్పుడైతే 30 yearsకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చూసారు కదా, అదృష్టం ఉండాలి ఎవరికైనా. మేము 5th generation పిక్ కూడా తీసుకున్నాము. మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఒక పిక్ ట్యాగ్ చేశాను చూడండి. వాళ్ళ పాప ఇప్పుడు 12 years ఉంటుంది 2023లో. నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాను. చూద్దాం అమ్మ ఎప్పుడు పుట్టింది ఏందో అడుగుదాం ఒకసారి. ఆకు వేసుకుంటుంది ఆమె, లాస్ట్ జనరేషన్ ఆకు వేసుకునే జనరేషన్ ఇదే. అరే 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 కిషి వేస్తుంది అందరికి మంచిగా. జేజమ్మ అందరి చూసి ఫుల్ ఖుషి అయింది. అక్కడ పక్కన కూర్చుంది కదా, అమ్మ వచ్చేసి వీళ్ళ కోడలు అన్నమాట, జేజమ్మ కోడలు, పెద్ద కోడలు. ఇంకొక చిన్న కొడుకు చూపిస్తా, ఆయన కూడా ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు వచ్చింది కవర్ కట్టుకోట చూసిరా, రిపేర్ చేసి మెల్లగా ఇట్లా కట్టుకుని అది కూడా ఒకటే ఉంది ఆమెకి, ఒకటే వస్తుంది. ఇక అది కూడా కనిపిస్తుంది, ఎప్పటి నుంచో అంత అవ్వట్లేదు అనుకుంటాను. నేను పేరుకే ఉంది. ఫోన్ మాడేది మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ, 5th generation. ప్రౌడ్ కృష్ణ, ఎంత ప్రౌడ్గా ఆమె రిపేర్ చేసి నాకు ఇది నచ్చింది. పాపం కనిపిస్తుంది అంతే, అట్లే అవుతుంది. మా మమ్మీతో వీడియో కాల్ ముద్దుకున్న తల మా అమ్మమ్మని నోడట్కరని. మా అక్కకి 19 yearsకే పెళ్లి చేసారు. ఇప్పుడు వాళ్ళ పాప 12 years ఉంటుంది. మా అక్క 1990 born. మా జేజమ్మ ఏజ్ ఎంత ఉంటుందో తెలియదు, అందుకే మనం అడుగుతున్నావు నువ్వు ఎప్పుడు పుట్టినావు, ఏం యుద్ధం జరిగింది అప్పుడు అని. స్టోరీ చెప్తుంది. లేదు, ఓకే ఓకే ఆమెకు అంతా కొంచెం మర్చిపోదామే. ఈమె బిత్తిరి సత్తిలాగా చేస్తుంది, మీకు ఏం గుర్తు లేవు, పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మేము ట్రై చేస్తున్నాం కానీ ట్రబుల్ ఎందుకులే అని వదిలేసినాము. జేజమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం అడవినే ఉండే అంట. అమీర్పేట వరకు ఏం ఇల్లులు కూడా లేకుండే అంట. ఆమె చార్మినార్లో ఉండే, అక్కడ ఏరియా మొత్తం తెలుసు పక్క ఆమెకి. లాడ్ బజార్ ఎప్పుడు అంటా ఉంటది అన్నమాట. ఆమె ఎప్పుడు పుట్టిందంటే నేను పుట్టినప్పుడు వానాకాలం వచ్చిందంటుంది. వానకాలం వచ్చిందంట. అన్ని పేరు చెప్తుంది. మైనల్లి నేను తోర్మని యాదు
ತೋರ್ಮನಿ ಅಂತ ತೋರ್ಮನಿ ಅಲ್ಲತ್ತಲ್ಲ ನಿಮ್ ಹುಟ್ಟಿನಿಲ್ಲು ನಿಮ್ ತೋರ್ಮನಿ ಹೋಗರಿ ಅನ್ನೋ ಅಂತ ಕೇಳತ್ತ ನಿಮ್ ತೋರ್ಮನಿ ಹೋಗರಿ ಯಾರ ಮನೆಯಲ್ಲ ನಿಮ್ ತೋರ್ಮನೆ 4 members boys. ನಿಮ್ಮ ಆಯ పన్నా సెట్కరు పన్నా సెట్ రాదన్న మత పన్నా సెట్ 50 ఎకరాలు ఉండే అంట ಈಗ ಪೂಜೆಗೆ ಬರಕಿದೆ కొంచెం యాక్టివ్గా మాట్లాడుతుంది. గడిగే ತಂದು ಕೂಡಿದೆ ఆ కడిగి ಅದಕ್ಕೆ ఇక్కండి అక్కడ ఒక కట్టె పెట్టుకుంది, ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కట్టె తీసుకొని కొడదామని చెప్పేసి. అదే మా చెల్లి అడుగుతుంది ఎందుకు పెట్టుకున్నావు కట్టె అని. నేను ఒక 7 years ఉండే అనుకుంటా, అప్పుడే ఆమె కళ్ళ ఆపరేషన్ అయింది. మెహందీపట్నంలో సరోజిని ఐ హాస్పిటల్ ఉంది కదా, సో దాంట్లో ఆమె ఐ ఆపరేషన్ అయింది. సోనియా గాంధీ దిన పుట్టిదే, ఇందిరాగాంధీ తగ్గుತ್ತಿದೆ మళ్ళీ వానాకాలం ఉండేప్పుడు అంటున్నా పుట్టినప్పుడు. యాగా సోనియా గాంధీ దిలా గాంధీ చెప్తుండు ఊరు పెట్టారా ఊరు పెట్టినాక నమ్మకం ముట్టాడు అడప్ప అడిగా కొట్టారా మరి హ్యాపీ ప్లేస్ వచ్చాడు. ఈమె 4 years ఉన్నప్పుడు ఎలుకలు బాగుంటుంది. మైనల్ ఇలా కదా, ఇప్పుడు పెళ్ళైన ఊరు ఇది. వాళ్ళ అమ్మమ్మ ఊరే ఈమె పుట్టిల్లు. వాళ్ళ తమ్ముడు కూతురే శిర్ష వాళ్ళ మమ్మీ. వీళ్ళ తమ్ముడు హలో హౌ ఆర్ యు? వీళ్ళ చిన్న కొడుకు శిర్షాస్ పప్ప ఇంగ్లీష్ మాట్లాడతాడు ఈయన. అవును అటెండ్ చేస్తాడు అసలు. మా జేజమ్మ ఏజ్ అయితే క్యాలిక్యులేషన్ మా అమ్మమ్మ బేస్ మీద తెలుసుకోవాలి. ఎందుకంటే మా అమ్మమ్మ ఏదో ఫస్తకమ్మ వచ్చింది అంట, అంటే హిందూ ఇంకా ముస్లిమ్స్ ఇద్దరు చంపుకున్నారంట అప్పుడు. సో అప్పుడు మా అమ్మమ్మ 9 months బేబీ ఉండే అంట. సో దాని ప్రకారం మేబీ మా జేజమ్మ అప్పుడు 18 years ఇలా ఉండేమో. బట్ ఆ వార్ అయితే 1950లో అయిందనమాట. సో 1950లో వార్ జరిగితే ఈమె మేబీ 16 years to 18 years అన్న ఉండొచ్చు. అప్పుడు తొందరగానే మ్యారేజ్ చేసేవాళ్ళు కదా. సో ఈ జేజమ్మకి టోటల్ 10 members అయితే పుట్టారు. సో దాంట్లో 5 members అయితే ఇప్పుడు ఉన్నారు. దాంట్లో 5 members అప్పుడప్పుడే పుట్టినప్పుడు 10 years లోపల ఒక్కొక్కరు ఇలా ఏదో కారణం వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారనమాట. సో మా జేజమ్మని కలిసేసి వచ్చినాం కదా, రాగానే ఇంకా మా పిన్ని వేడిగా మిర్చీలు అయితే వేస్తుంది. మా పిన్ని కొంచెం కెమెరా షై పర్సన్ అన్నమాట. సో నేనేం మాట్లాడినా ఏం పలకరించినా ఇటు కెమెరాకి అయితే చూడట్లేదు. ఊర్లో 4 బర్రెలు ఉన్నాయి, ఇంకా మేకలు ఉన్నాయి, అవే చూసుకుంటూ ఇక్కడే ఉంటారు. ఇంకో మా బాబాయ్ ఈయననే చాలా షై పర్సన్, ఎక్కువ మాట్లాడేవారు కాదు చిన్నప్పుడు అయితే. వీళ్ళకి 3 అబ్బాయిలే అనమాట. మా పిన్నికి నిజంగా ఆడపిల్ల మీద చాలా ఆశ ఉండే, కానీ మా పిన్నికి అదృష్టం లేదు. 3 అబ్బాయిలు అయితే ఉన్నారు. డైలీ మార్నింగ్ పాలు పితుకుతారు కదా, ఆ పాలు అయితే ఒక మిల్క్ ట్యాంక్ వస్తుంది అనమాట. ఏదో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళకి ఈ పాలు అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా చుట్టాలు వెళ్ళినప్పుడు అయితే అవాయిడ్ చేస్తారు, అప్పుడు ఆ పాలు అయితే ఇయ్యరు. ఎందుకంటే ఇంట్లోనే పెరుగు పాలు కావాలి కదా. అండ్ రేపు మా ఇంట్లో చిన్న మామయ్య చనిపోయి 1 year అయిపోతుందని చెప్పేసి మేము 3:30కి ఇలా ఇక్కడి నుండి వెళ్ళిపోయాము. మా చెల్లె మా మరిది ఇక్కడే ఉన్నారు. వాళ్ళు నైట్ అవుట్ చేసి నెక్స్ట్ డే చైన్కి వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేసి చైన్లోనే చక్కగా ఫిష్ కాల్చుకొని తిని అక్కడ ఏమున్నాయో అవన్నీ చూసి వచ్చిరనమాట. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, ఇందాక చూపించిన కదా, మొత్తం ఇట్లుంటుంది వ్యూ. మొత్తం చూపిస్తా. సీమేత చెట్టులు గిట్ల అన్నీ ఉన్నాయి. ఇదే మా ఊరు, పల్లెటూరు. మా డాడీ పుట్టిన ఊరు ఇదే. మా నాన్నమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ అత్తగారి ఇల్లు అంటే ఇదే. స్టెప్స్ నుంచి ఇవి మునక్కాయలు అంటారు కదా, డ్రమ్ స్టిక్స్, ఆ చెట్టు. మా అక్క 5 years ఉన్నప్పుడు పుట్టెంటికెళ్ళి తీసారు. ఇదే ఊర్లో ఫోటో ఇది. మా జేజమ్మ మా అమ్మమ్మ ఒకేసారి కాన్పుకుండే కదా, వాళ్ళ కూతురు, మిడిల్లో ఉన్నది మా మమ్మీ. డే ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే లేదు. ఇంకా మా ఊరికైతే బయలుదేరుతున్నాము. అండ్ మీ అందరికీ నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. మీ అందరికీ మా జేజమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.